హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ అంటే ఏంటి అండ్ విన్12 ప్లాట్ఫామ్ నుంచి క్యాప్సేవ్, ఇన్క్రెడ్, స్లైస్ ఇలాంటి యూనికార్న్ స్టార్టప్స్ ఒక బాండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని చూపిస్తాను. సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ అంటే ఇవి చాలా హై సెక్యూర్డ్ బాండ్స్. సో దీనివల్ల విన్12 ప్లాట్ఫామ్లో ఏవైతే బాండ్స్ ఉన్నాయో అవి లెస్ దెన్ 6 అవర్స్లోనే సబ్స్క్రైబ్ అయిపోయాయి. సో ఈ వీడియోలో విన్12 ప్లాట్ఫామ్ నుంచి బాండ్స్ బై చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఏదైనా కంపెనీకి ఫండ్స్ కావాలంటే వాళ్ళు రెండు రకాలుగా ఫండ్స్ రేస్ చేస్తారు. ఒకటి ఐపీఓలో వాళ్ళ కంపెనీ యొక్క షేర్స్ ఆఫర్ చేసి ఫండ్స్ రేస్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బాండ్స్ ఇష్యూ చేసి మనీ రేస్ చేస్తారు. ఐపీఓస్ మీకు ఆల్రెడీ తెలుసు. జొమాటో ఐపీఓ, పేటీఎం ఐపీఓ మనం రీసెంట్గా చూసాం. సో ఐపీఎస్లో ఏం జరుగుతుందంటే స్టాక్ ప్రైస్ ప్రతిరోజు అప్ అండ్ డౌన్ అవుతుంది. కానీ బాండ్ మార్కెట్ అలా కాదు. బాండ్ మార్కెట్ ఈక్విటీ మార్కెట్ కంటే కంప్లీట్లీ డిఫరెంట్. సపోజ్ ఒక కంపెనీకి 50 crores కావాల్సి వస్తే ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మార్కెట్లోకి ఒక బాండ్ రిలీజ్ చేస్తుంది. ఆ బాండ్లో వాళ్ళు ఎంత అమౌంట్ రేస్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి మనీ ఇచ్చే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు అండ్ ఎన్ని ఇయర్స్ లోపు వాళ్ళు తీసుకున్న మనీ రీపే చేస్తారని చెప్పి ఈ డీటెయిల్స్ ఉంటాయి బాండ్లోని. సపోజ్ మీకు 10 lakh rupees కావాలి అండ్ మీరు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకు 10 lakh rupees కావాలి, నేను 3 years లోపు రీపే చేస్తానని చెప్పి అడిగారు. మీ ఫ్రెండ్ మీకు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఆ మనీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 12% ఇంట్రెస్ట్ అంటే రూపాయి వడ్డీకి మీ ఫ్రెండ్ మీకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎన్ని ఇయర్స్ లోపు రీపే చేస్తారు అండ్ ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ పే చేస్తారని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఫైనాన్స్ ఫీల్డ్లో దీన్నే బాండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐసిఐసిఐ బ్యాంక్ 8,000 crores బాండ్ ఇష్యూ చేసింది. బాండ్ టెన్యూర్ 5 years అండ్ ఎవరైతే ఐసిఐసిఐ బ్యాంక్కి మనీ ఇస్తారో వాళ్ళకి 12% ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఒకరి దగ్గర నుంచే 8,000 crores మనీ రేస్ చేయలేదు కాబట్టి డిఫరెంట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి 8,000 crores రేస్ చేస్తుంది. సో ఈ 8,000 crores బాండ్ని మల్టిపుల్ బాండ్ యూనిట్స్గా విడదీసి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఐసిఐసిఐ బ్యాంక్కి మనీ పే చేస్తున్నారో వాళ్ళకి ఒక్కొక్క బాండ్ ఇస్తారు. సో సింపుల్గా మనం కంపెనీస్కి మనీ అప్పిస్తున్నాం అండ్ వాళ్ళు మనకి తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్ పే చేస్తారు అండ్ ఒక టైం పీరియడ్ అయిపోయాక మనకి అసలు తిరిగి ఇచ్చేస్తారు. దీన్నే బాండ్ అంటారు. అయితే బాండ్స్లో కొంత రిస్క్ అనేది ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఒకవేళ మార్కెట్ ఫాల్ వస్తే మహా అయితే 50% అమౌంట్ ఫాల్ అవుతుంది, రిమైనింగ్ 50% మనకి మిగిలిపోతుంది. కానీ బాండ్ మార్కెట్లో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఐసిఐసిఐ బ్యాంక్కి డబ్బులు అప్పిచ్చాం అండ్ ఐసిఐసిఐ బ్యాంక్లో ఏదో ఫ్రాడ్ జరిగి బ్యాంక్ మూసేయాల్సి వచ్చింది అంటే మన 100% క్యాపిటల్ అక్కడ లాక్ అయిపోతుంది అండ్ చాలా కష్టం మీద మన మనీ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బాండ్స్లో మన ఎంటైర్ క్యాపిటల్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఏదైనా బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ కంపెనీ నుంచి మనకి ఏదైనా ఒక గ్యారంటీ ఉన్నట్టయితే మన మనీ సేఫ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకొని ఈఎంఐస్ కానీ పే చేయకుండా డిఫాల్ట్ చేసినట్టయితే బ్యాంక్ దగ్గర మన హోమ్ డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హౌస్ సెల్ చేసి లాస్ రికవర్ చేసుకుంటారు. సో బ్యాంక్ దగ్గర మన హోమ్ లోన్ డాక్యుమెంట్ గ్యారంటీగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి లాస్ ఉండదు. కానీ మీరు క్రెడిట్ కార్డ్ కానీ లేదా పర్సనల్ లోన్ కానీ తీసుకొని ఈఎంఐ పే చేయకుండా డిఫాల్ట్ చేసినట్టయితే బ్యాంక్స్ దగ్గర ఎలాంటి గ్యారంటీ లేదు కాబట్టి బ్యాంక్స్ వాళ్ళు ఏమీ చేయలేరు. సో మీ లోన్ రికవర్ చేయడానికి బ్యాంక్ దగ్గర డైరెక్ట్గా ఎలాంటి గ్యారంటీ లేదు కాబట్టి ఆ లాస్ వాళ్ళు బేర్ చేయాల్సి వస్తుంది. సో బాండ్స్లో కూడా సేమ్ ఇంతే. ఇన్ కేస్ మన దగ్గర ఎలాంటి గ్యారంటీ లేదు అంటే కంపెనీ డిఫాల్ట్ చేసినప్పుడు మన క్యాపిటల్ అక్కడ లాక్ అయిపోతుంది. సో బాండ్స్లో 3 types రిస్క్ ఉంటుంది: క్రెడిట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ అండ్ డిఫాల్ట్ రిస్క్. సో విన్12 ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే వీళ్ళు ఎన్బిఎఫ్సిస్కి మనీ రేస్ చేస్తారు అండ్ మనీ రేస్ చేసినప్పుడు విన్12 వాళ్ళు ఆ ఎన్బిఎఫ్సి నుంచి రైజ్ చేసిన అమౌంట్ కంటే ఎక్కువ మనీకి ఏదో ఒక అసెట్ కొలెటరల్గా పెట్టుకుంటారు. కొలెటరల్ అంటే తాకట్టుగా పెట్టుకుంటారు. అండ్ అలాగే విన్12లో సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ ఉంటాయి. సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ అంటే ఏంటి అంటే ఇవి హై సెక్యూర్డ్ బాండ్స్. ఇన్ కేస్ ఏదైనా కంపెనీకి మనం మనీ అప్పిచ్చాం అండ్ ఆ కంపెనీ కానీ డిఫాల్ట్ అయింది అంటే ఆ కంపెనీ దగ్గర ఏవైతే అసెట్స్ ఉన్నాయో ఆ అసెట్స్ ఫస్ట్ సేల్ చేస్తారు అండ్ సేల్ చేశాక ఫస్ట్ సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళకి అమౌంట్ ఫస్ట్ సెటిల్ చేస్తారు అండ్ రిమైనింగ్ అమౌంట్ మిగతా బాండ్ హోల్డర్స్కి సెటిల్ చేస్తారు. సో సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ ఏంటి అంటే హై ప్రయారిటీ బాండ్స్. అవి కంపెనీ డిఫాల్ట్ అయినప్పుడు కంపెనీ యొక్క అసెట్స్ సేల్ చేసి ఫస్ట్ సీనియర్ సెక్యూర్డ్ బాండ్ హోల్డర్స్కి మనీ సెటిల్ చేస్తారు.
సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్కి ఎప్పుడూ ఒక కొలెటరల్ ఉంటుంది. ఒకవేళ మనీ తీసుకున్న ఎన్బిఎఫ్సి కంపెనీ కానీ డిఫాల్ట్ అయినట్టయితే ఆ కొలెటరల్ని సేల్ చేసి మనీ సీనియర్ సెక్యూర్డ్ బాండ్ హోల్డర్స్కి సెటిల్ చేస్తారు. సో ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకే ఉంటుంది లిక్విడేట్ చేసినప్పుడు. అండ్ విన్12 ప్లాట్ఫామ్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు ఏవైతే బాండ్స్ ఇష్యూ చేస్తున్నారో అవి వీళ్ళ దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ అవైలబిలిటీ ఉండదు. అందుకే ఈ ప్లాట్ఫామ్లో ఏవైతే బాండ్స్ ఉన్నాయో అవి 6 hours కంటే తక్కువలోనే సబ్స్క్రైబ్ అయిపోతున్నాయి. ఒక బాండ్ అయితే 2 hours సబ్స్క్రైబ్ అయిపోయింది. అండ్ ఈ ప్లాట్ఫామ్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే విన్12 వాళ్ళు ఏదైతే ఎన్బిఎఫ్సికి మనీ రేస్ చేస్తున్నారో మనీ రేస్ చేసినప్పుడు విన్12 వాళ్ళు కూడా అందులోని 2% ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్ కేస్ కానీ ఆ కంపెనీ డిఫాల్ట్ అయినట్టయితే మన మనీతో పాటు విన్12 మనీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు డబ్బులు వెనక్కి తీసుకురావడానికి. సో ట్రస్ట్ పెంచడానికి మనతో పాటు వాళ్ళు కూడా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు సేమ్ బాండ్స్లోని. బట్ వీళ్ళు మనీ ఇన్వెస్ట్ చేసినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన రీసెర్చ్ మనం చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు. విన్12 వాళ్ళు March 16th క్యాప్సేవ్కి మనీ రేస్ చేస్తున్నారు. సో ఈ బాండ్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఈ బాండ్లో మనం ఎంత టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ మనకి ఎంత రిటర్న్స్ వస్తాయో మనం చూద్దాం. సో క్యాప్సేవ్ ఇదొక సీనియర్ సెక్యూర్డ్ బాండ్ అండ్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 10% XIRR రిటర్న్స్ వస్తాయి మనకి. అండ్ ఈ బాండ్ ఒక టెన్యూర్ కానీ చూసినట్టయితే 15 months టెన్యూర్ ఈ బాండ్కి. సో క్యాప్సేవ్ వాళ్ళకి మనం 15 monthsకి మనీ అప్పిస్తాం అండ్ వాళ్ళు మనకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తారు. అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కానీ చూసినట్టయితే మెచ్యూరిటీ అప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో 15 months తర్వాత మనకి ఇంట్రెస్ట్ ప్లస్ మన అసలు రెండు కలిపి ఇచ్చేస్తారు ఒకేసారి. క్యాప్సేవ్ వాళ్ళు టోటల్ 20 crores అమౌంట్ రేస్ చేస్తున్నారు. సో ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మినిమం 10,000 rupees నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు 20 crores అమౌంట్ రేస్ చేస్తున్నారు కాబట్టి విన్12 వాళ్ళు 1.15 అమౌంట్ ఆఫ్ అసెట్ సైజ్ కొలెటరల్గా తీసుకుంటున్నారు. అంటే 20 crores అమౌంట్ రేస్ చేస్తున్నారు కాబట్టి 23 crores అమౌంట్ కొలెటరల్గా తీసుకుంటున్నారు వీళ్ళు. అండ్ కొలెటరల్గా ఎక్విప్మెంట్ లీజింగ్ ఫైనాన్స్ తీసుకుంటున్నారు. క్యాప్సేవ్ వాళ్ళు ఇండస్ట్రీస్కి ప్లాంట్ అండ్ మెషినరీ రెంటల్గా ఇస్తారు. సో ఆ ఎక్విప్మెంట్ని వీళ్ళు కొలెటరల్గా తీసుకుంటున్నారు. పర్ లాట్ 9,961 rupees ఇన్వెస్ట్ చేయాలి. సో 9,961 ఇన్వెస్ట్ చేస్తే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 11,215 rupees ప్రీ ట్యాక్స్ రిటర్న్స్ వస్తాయి మీకు. అండ్ మీరు మోర్ దెన్ 9,961 rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఈ క్యాలిక్యులేటర్ యూస్ చేసి రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత ఇన్వెస్ట్ చేస్తానంటే అంత. అండ్ కిందకు వస్తే మీరు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కూడా చూడొచ్చు. ఈ కంపెనీ యొక్క నెట్వర్త్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉంది, డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత ఉంది అని. అండ్ ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ బాండ్కి రీసెంట్గా ఈ కంపెనీకి A నెగిటివ్ నుంచి Aకి క్రిసిల్ వాళ్ళు రేటింగ్ అప్డేట్ చేశారు. జనరల్గా ప్రతి బాండ్కి రేటింగ్ అనేది ఉంటుంది. D గ్రేడ్ నుంచి AAA వరకు గ్రేడ్స్ ఇస్తారు క్రిసిల్ వాళ్ళు బాండ్స్కి. సో క్యాప్సేవ్కి A నెగిటివ్ నుంచి Aకి అప్గ్రేడ్ చేశారు. సో కంపెనీ బెటర్గా ఉందని మీనింగ్. ముందు కంటే ఇప్పటికీ కంపెనీ బెటర్గా ఉందని మీనింగ్. అండ్ ఈ బాండ్లో ఎలాంటి రిస్క్ ఉంటుందని చెప్పి కూడా మీరు చూడొచ్చు. క్రెడిట్ రిస్క్, ఫ్రాడ్ రిస్క్ అండ్ లిక్విడిటీ రిస్క్ ఈ మూడు మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఏదైనా ఎన్బిఎఫ్సికి విన్12 వాళ్ళు మనీ రేస్ చేసినప్పుడు కొంత క్వాలిటీ చెక్ చేస్తారు వాళ్ళు. ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది అండ్ ఆ ఎలిజిబిలిటీని కంపెనీ సాటిస్ఫై చేస్తేనే ఆ కంపెనీకి వీళ్ళు మనీ రేస్ చేస్తారు. లోన్స్ అన్నీ ఆ కంపెనీ పేరు మీద ఉండాలి. అండ్ వాళ్ళు ఏవైతే లోన్స్ ఇస్తున్నారో ఆ లోన్స్కి మోర్ దెన్ 60 days ఓవర్ డ్యూ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ ఎవరికైనా లోన్ ఇచ్చారు అండ్ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు 60 days వరకు ఎలాంటి ఈఎంఐ పే చేయలేదు అంటే అలాంటి లోన్ డాక్యుమెంట్ విన్12 వాళ్ళు కొలెటరల్గా తీసుకోరు. అండ్ ప్రతి లోన్కి కేవైసీ చెక్ జరగాలి. కేవైసీ చెక్ జరిగితేనే ఆ లోన్ని వీళ్ళు కొలెటరల్గా ఉంచుకుంటారు. అండ్ ఎలాంటి అన్సెక్యూర్డ్ లోన్ని వీళ్ళు కొలెటరల్గా తీసుకోరు. దట్టు ఏ లోన్స్కి అయితే లెస్ దెన్ 36 months టెన్యూర్ ఉందో అలాంటి లోన్స్ని వీళ్ళు కొలెటరల్గా తీసుకుంటారు. ఎందుకు 36 monthsని ప్రిఫర్ చేస్తారంటే సపోజ్ ఎవరైనా సరే 10 years లోన్ తీసుకొని 7 years కంటిన్యూస్గా ఎలాంటి డిఫాల్ట్ లేకుండా లోన్ క్లియర్ చేశారు అంటే నెక్స్ట్ 3 years కూడా ఎలాంటి డిఫాల్ట్ లేకుండా లోన్ క్లియర్ చేస్తారు. పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకు లెస్ దెన్ 36 months లోన్స్ని వీళ్ళు ప్రిఫర్ చేస్తారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పి. అండ్ మ్యాక్సిమం లోన్ సైజ్ 5 crores కంటే ఎక్కువ ఉండకూడదు. ఏ కంపెనీ అయితే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మ్యాచ్ అవుతుందో అలాంటి కంపెనీకే వీళ్ళు మనీ రేస్ చేస్తారు. సో విన్12 ప్లాట్ఫామ్లో కొలెటరల్ బాగుంటుంది అండ్ కొలెటరల్ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. దట్టు 2% ఆఫ్ అమౌంట్ వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు ఈ బాండ్లోని. అండ్ బాండ్కి రేటింగ్ బాగుంది. ఏ రేటింగ్ అంటే చాలా మంచి బాండ్ ఇది. మోర్ ఓవర్ 20 crores రేస్ చేస్తున్నారు. సో మీరు ఈ బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేయొచ్చు. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో బాండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేయొచ్చు. 10% అంటే చాలా మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది.
అండ్ ఈ బాండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు కంపల్సరీ డీమాట్ అకౌంట్ ఉండాలి అండ్ మీ కేవైసీ కూడా కంప్లీట్ అయి ఉండాలి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడే మీరు రిజిస్టర్ అయ్యి మీ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే బాండ్ లైవ్లోకి వచ్చాక మీరు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వచ్చు. వింట్ వెల్త్ ప్లాట్ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు లింక్ మీద క్లిక్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు త్రూ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా సరే చేసుకోవచ్చు. వన్స్ ఇన్వెస్ట్ చేశాక బాండ్ మీ డీమాట్ అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. 5 days తర్వాత ఈ బాండ్ మీ డీమాట్ అకౌంట్లో కనిపిస్తుంది. అండ్ TDS సర్టిఫికేట్ డైరెక్ట్గా కంపెనీ నుంచి మీ మెయిల్కి వస్తుంది. సో ఇది అండి వింట్ వెల్త్ ప్లాట్ఫామ్ కోసం అండ్ క్యాప్సేవ్ బాండ్ కోసం. ఇప్పటి వరకు వీళ్ళు చాలా కంపెనీస్కి బాండ్స్ రేస్ చేశారు. స్లైస్కి వీళ్ళు 40 crores రేస్ చేశారు అండ్ 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఆ బాండ్కి. అండ్ ఈ కంపెనీలో నితిన్ కామత్, తన్మయ్ భట్ వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో మీరు షార్ట్ టైం పీరియడ్కి మంచి ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నట్టయితే క్యాప్సేవ్ బాండ్ బెటర్గానే ఉంది. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే చేయొచ్చు. సో ఇది అంటే వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.